యుద్ధం యొక్క ప్రభావం మన దేశంపై ఉంటుందా? భారతదేశంపై పడే పెను ప్రభావం ఈ ఎనర్జీ క్రైసిస్, ఫ్యూల్ షార్టేజ్. మన దేశంలో 100కి 85 లీటర్లకు పైగా ఇంధనాన్ని భారతదేశం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. అందులోనూ సగానికి పైగా ఈ ఇరాన్ చుట్టుపక్కల దేశాల నుంచి మనం ఎగుమతి చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఉన్న ఈ వార్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే అక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ 3 దేశాల మధ్య యుద్ధం సాగుతూ ఉంటే ఇక్కడ ఎల్పిజి షార్టేజ్ వస్తూ ఉంది. పెద్ద ఎత్తున క్రైసిస్ వస్తూ ఉన్నాయి, రేట్లు పెరుగుతూ ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో ఈ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే అవకాశం ఉందా? అంటే ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే కనుక ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఉన్న అతిపెద్ద ఆయుధం ది స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్, సముద్రాలను కలిపే నారోవే. ప్రపంచంలో జరిగే 20% గ్లోబల్ ట్రేడ్ ఈ నారోవే ద్వారానే సాగుతూ ఉంది. ఏదైతే మనం విజువల్లో చూస్తూ ఉన్నామో ఈ వే మొత్తం కూడా ఇటు సుదీర్ఘంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కిందికి, ఇటు దుబాయ్, సౌదీ అరేబియా, ఇటు ఇరాన్, ఈ 2 దేశాల మధ్య నుంచి పోయేది ఒక నారోవే. దీనిపైన ఉంటుంది సూయజ్ కెనాల్. సూయజ్ కెనాల్ గురించి అందరికీ ఇవాళ రేపు ఐడియా వస్తూ ఉంది. ఆ సూయజ్ కెనాల్ నుంచి సుమారుగా ఆ రోడ్ ద్వారా షిప్లన్నీ కనుక వచ్చి ఈ రూట్లో కనుక ఇలా వెళ్ళి బయటికి వెళ్తే సుమారుగా 2000 కిలోమీటర్ల దూరం తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఇండియాకి వచ్చే మన విమానం ఏవైతే షిప్స్ వస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇదే రూట్లో వెళ్తూ ఉంటాయి, ఇలా సూయజ్ కెనాల్ దాటేసి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు అమెరికా వరుసగా దాడులు చేస్తూ ఉంది ఇరాన్పై. ఇరాన్ అమెరికా ఎంబసీస్ మీద దాడి చేస్తూ ఉంది. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న అతిపెద్ద ఆయుధం ఏంటి? ఇటు మిసైల్స్ కాదు, రాకెట్ లాంచర్స్ కాదు, అణుబాంబులు కాదు. మెయిన్గా అమెరికాకి సపోర్ట్ చేసే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించిన ముడి సరుకులు, ఈ కంటైనర్ షిప్స్ ఏవైతే పోతూ ఉంటాయో వాటన్నిటిని కూడా బ్లాక్ చేస్తూ వస్తూ ఉంది. గత 2 రోజుల క్రితమే మన ఇండియాకు రావాల్సిన ఒక ఫ్యూల్ ట్యాంకర్తో, భారీ ఎత్తున ఫ్యూల్ ట్యాంకర్తో వస్తున్న ఒక షిప్ని ఇరాన్ దాడి చేయడం జరిగింది. ఎందుకు దాడి చేశారని అడిగితే దానిపై వేరే దేశం జెండా ఎగురుతూ ఉంది. అది భారతదేశం అని మేము అనుకోలేదు, అందుకే దాని మీద మేము ఎయిర్ స్ట్రైక్ చేసి కూల్చేసామని చెప్తా ఉన్నారు. సో అక్కడ నెక్స్ట్ వచ్చిన షిప్, అక్కడి నుంచి వచ్చిన నెక్స్ట్ వచ్చిన షిప్ ఏదైతే ఉందో మన జాతీయ జెండాని ఎగరేసుకుంటూ వచ్చింది, సేఫ్గా మన పోర్ట్కి రీచ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే షిప్స్ ఏదైనా సరే, ఇక్కడి నుంచి వెళ్ళే షిప్స్ ఏవైనా సరే ఈ కెనాల్ని దాటేసే వెళ్ళాలి. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న అతిపెద్ద ఆయుధం ఈ షిప్స్ వెళ్ళే దారి. పిసార్ ఒకసారి హోల్డ్ చేయండి దీన్ని. సో ఏదైతే చూస్తూ ఉన్నామో ఈ కంట్రీస్ అన్నిటి కూడా, ఇరాన్, దీనిపైన ఉన్న దేశాలన్నీ కూడా, ఇజ్రాయెల్, ఇవన్నీ కూడా దీనికి చుట్టుముక్కల దేశాలన్నీ కూడా దీనికి ఆనుకొని ఉంటాయి. సో ఇప్పుడు అమెరికాని దెబ్బ కొట్టాలన్నా, వేరే దేశాలని కంట్రోల్లోకి తీసుకోవాలన్నా కూడా వారికి ఉన్న ఏకైక మార్గం ఈ నారోవే. ఈ నారోవేకి ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఏ షిప్స్ పోనీయం రానివ్వం అంటూ కూడా ఒక దారికి, కాలువలోకి వాటర్ పోయే దారిలోకి మనం మట్టి పోసి ఎలాగైతే ఆనకట్ట కడతామో అలా ఏ షిప్స్ రాకుండా కంట్రోల్ చేయడం జరిగింది. ఇప్పుడు కొంతమేరకు వేరే చోటు నుంచి మనకు ఫ్యూల్స్ వస్తూ ఉన్నాయి. ఇరాన్ కొంతమేరకు, ఇరాన్ కావచ్చు, ఇటు యునైటెడ్ అరబ్ స్టేట్స్ నుంచి, మిగతా దేశాల నుంచి కొంతమేరకు ఫ్యూల్ అయితే వస్తూ ఉంది. కానీ ప్రస్తుతం ఇరాన్ ఈ బ్లాక్స్ని అయితే మొత్తం కూడా క్లోజ్ చేయడం జరిగింది. ప్రపంచంలో యుద్ధం జరగక ముందుకే ఒక బ్యారెట్ ధర, సుమారుగా ఒక బ్యారెట్ అంటే ఒక డ్రమ్ సైజు క్రూడ్ ఆయిల్ $60 నమోదైంది. ఇప్పుడు యుద్ధం మొదలైన తర్వాత అది $80 నుండి $100 అంతకు మించి కూడా పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. దీనివల్ల రానున్న రోజుల్లో మన దేశంలో లీటర్ పెట్రోల్ ధర సుమారుగా 10 నుంచి 15 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మన దగ్గర ఉన్న స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ప్రకారం, అంటే కొంతమేరకు ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా మనం ఇండియా ఇలాంటి తగ్గకూడదు, మన అవసరాలు తీరాలంటూ కూడా కొంతమేరకు ఫ్యూల్ని సేవ్ చేసి పెట్టుకుంటారు. ఆ ఫ్యూల్ ప్రకారం చూసుకుంటే అది కేవలం మనకు ఒక 30 రోజులు సరిపోయే ఇంధనం మాత్రం మన దగ్గర ఉంది. యుద్ధం ఇలాగే కొనసాగితే దేశంలో ఫ్యూల్ రేషనింగ్ కూడా మొదలు చేస్తారు. అంటే ఇప్పుడు మనం వెహికల్ని, బైక్స్, కార్స్ తీసుకొని వెళ్ళిపోయి ఫుల్ ట్యాంక్ చేసుకుంటాం, కావాలంటే ఎంతైనా ఫ్యూల్ తీసుకుంటాం. ఒకవేళ ఆ షిప్స్ కనుక అక్కడి నుంచి అన్నీ మూవ్ అవ్వకుండా ఇలాగే అన్నీ ఇరుక్కుపోయి ఎక్కడిదక్కడ స్ట్రక్ అయిపోయి కనుక ఉంటే
ఫ్యూల్ షార్టేజ్ వస్తుంది. ఈ 30 డేస్కి సరిపోయే ఫ్యూల్ని ఇంకా 30 డేస్ ఎక్స్టెన్షన్ చేయాలంటే ఈ ఫ్యూల్ రేషనింగ్ మొదలు పెడతారు. అంటే ఒక బండికి 1 లీటరే కొడతాం లేదా 2 లీటర్సే కొడతాం, ఇంతకు మించి కుదరదు, ఇలాంటి ఒక కండిషన్స్ పెడతారు. మనకు 10-15 రూపాయలు మాత్రమే పెరుగుతుంది అని మనం అనుకుంటాం, కానీ ఆ 10-15 రూపాయలే పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇండస్ట్రీ ఆగిపోయే అవకాశం ఉంది, కరెంటు కొత్తలు వస్తూ ఉంటాయి, ఇన్ఫ్లేషన్ మొదలవుతుంది, నిత్యావసర సరుకులన్నీ పెరిగిపోతాయి. ఇప్పుడు సుమారుగా యుద్ధం మొదలై సుమారు ఇప్పటికీ ఒక 15 రోజులకు పైగా గడుస్తూ ఉంది. మనకు అప్పటికే అన్ని నిల్వలు ఉన్నాయని చెప్పినా కూడా సిఎన్జి మన దగ్గర ఉంది, కానీ ఎల్పిజి బయట నుంచే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్న ఎల్పిజి ఆగిపోవడంతో ఈ ఉన్న నిల్వల్ని వినియోగదారులు ఇంట్లో ఎవరైతే ఉంటారో డొమెస్టిక్ సిలిండర్స్ మాత్రమే ఇస్తూ కమర్షియల్ సిలిండర్స్ని ఆపేయడం జరిగింది. ఇప్పుడు ఆ కమర్షియల్ సిలిండర్స్ లేకపోవడం వల్ల హోటల్స్ అన్నీ కూడా మూసుకోవడం జరిగింది. ఎక్స్ట్రా ట్యాక్సులు వేస్తూ ఉన్నారు, గ్యాస్ బిల్ని సపరేట్ మెన్షన్ చేస్తూ ఉన్నారు. మెల్లమెల్లగా ఒకదాని వెనుక ఈ చైన్ లింక్ అనేది మొదలవుతూ ఉంది. ఇది ఇలాగే కొనసాగితే చాలామంది నాకు ఏ బండి లేదు, నేను సేఫ్గా ఉంటానని అనుకోవచ్చు, కానీ మీకు వచ్చే ఆ ట్యాంకర్ ఈ 10-15 రూపాయలు లీటర్ మీద పెరగడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ పెరుగుతూ ఉంటుంది. కంపెనీస్ పే చేసే ఈ బిల్స్ ఏవైతే ఉంటాయో అవి పెరిగిపోతూ ఉంటాయి. నిత్యావసర సరుకులు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ పెరిగితే ఆ బడనం మొత్తం కూడా మీరు వాడే వస్తువుల మీద పడుతూ ఉంటుంది. ఇప్పుడు సుమారుగా కేజీ బియ్యం మీరు ఒక 60-65 రూపాయలు కొనవచ్చు. అది అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్కి 1 లీటర్ 15 రూపాయలు పెరిగిందంటే సుమారుగా ఒక లారీ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి సుమారు కొన్ని 50-60 లీటర్లకు పైగానే పడుతుంది అనుకుందాం. వాటన్నిటి మీద చూసుకుంటే ఒక 2-3 వేలు 5,000 ఎక్కువే ఫ్యూల్ అవుతూ ఉంది. సో ఈ బడ్డన్ అంతా ఏం చేస్తారు, ఈ రైస్ మీద పడతారు. 65 రూపాయలకు వచ్చేది 73-74 రూపాయలకు వస్తుంది. మనకు తెలియకుండానే ఒకదాని వెనక ఈ రేట్లన్నీ కూడా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. మరి ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే తర్వాత పరిస్థితి ఏమిటి? ఈ రోజున్న పరిస్థితుల్లో వచ్చే జీతాలకి ఒకదానికొకటి మనం సేవ్ చేసుకుంటూ తదుపరి కార్యాచరణ కోసం దాచిపెట్టుకుంటూ ఉంటాం పైసలు అన్నీ కూడా. ఇప్పుడు ఈ ఎల్పిజి షార్టేజ్ ఏదైతే ఉందో, కేంద్రం దగ్గర ఎల్పిజి నిల్వలు ఉన్నాయి, కానీ డొమెస్టిక్ ఇస్తూ ఉన్నాం, కమర్షియల్ని ఆపేసాం అంటూ కూడా కేంద్రం చెప్తా ఉంది. కానీ కొంతమంది దళారులు ఈ బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం కోసం వాటిని మొత్తం కూడా నిల్వలు పెట్టుకొని ఒక డొమెస్టిక్ సిలిండర్ని 4,000 నుంచి 5,000కి అమ్ముకుంటా ఉన్నారు. ఇప్పుడు ఈ కెనాల్ ఏదైతే నొప్పిస్తారో ఒకసారి ఇమేజ్ ప్లే చేస్తారా? ఏదైతే కెనాల్ ఓపెన్ చేస్తే ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ ఇంకొక 15 రోజులు, ఇప్పుడు ఆల్రెడీ వార్ స్టార్ట్ అయ్యి ఇంకొక 15 రోజుల్లో ముగిస్తేనే ఇవన్నీ కూడా నార్మల్ అయ్యే అవకాశం ఉంది. ఈ వార్ కనుక, యుద్ధం కనుక ఇలాగే కొనసాగితే ఆ 10-15 రూపాయలే మన నెత్తిన నెలవారికి వచ్చేసరికి 5-6 వేలు లేదా 10,000 నెత్తిన పడే అవకాశం ఉంది. మాకెందుకులే యుద్ధం అక్కడగా సాగుతుంది, నేను ఇక్కడ బాగానే ఉన్నా అనుకునేవచ్చు, కానీ ప్రతిదీ కూడా డబ్బులతో ముడిపడి ఉంది, ప్రతిదీ కూడా పెట్రోల్తో ముడిపడి ఉంది. పెట్రోల్ లేనిది ఈరోజు రేపు ఏ బండి నడవదు, ఏ నిత్యావసర సరుకులు రావు. మనం వాడే వ్యాజ్లిన్ కావచ్చు, ఇంకేదైనా క్రీమ్స్ కావచ్చు, బాడీ లోషన్స్ కావచ్చు, అందులో కూడా ఈ క్రూడ్ ఆయిల్ వాడుతూ ఉంటాం. యూరియా తయారీ, దానికి కూడా పెట్రోలియంతో కెమికల్స్ తోటి తయారు చేస్తారు. యూరియా లేకపోతే వ్యవసాయం లేదు, వ్యవసాయంతో దిగుబడి తగ్గిపోతూ ఉంటుంది, యూరియా షార్టేజ్ వస్తుంది. ఇలా ప్రతి దానికి అక్కడెక్కడో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూ ఉంటే ఇరాన్ దాన్ని ఆపడం కోసం ఈ కెనాల్ రూట్ని ఆపేస్తే ఆ షిప్స్ ఇక్కడికి రాకుండా ఆగిపోవడం వల్ల ఇక్కడ నుంచి దుబాయ్కి కానీ ఇంకా వేరే దేశాలకు మనం టమాటాలు కావచ్చు, రైసు, బాస్మతి రైసు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఈ కెనాల్ని బ్లాక్ చేయడం వల్ల ఈ ఎక్స్పోర్ట్స్ మన దగ్గర నుంచి వెళ్ళడం ఆగిపోయినాయి. అక్కడ నుంచి క్రూడ్ ఆయిల్, మిగతా వస్తువులు, ఇటు ఖర్జూరా కావచ్చు, ఫ్రీడమ్ ఆయిల్ కావచ్చు, ఇలాంటి వస్తువులు అక్కడి నుంచి రావడం ఆగిపోయింది. మెల్లమెల్లగా ఈ గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఈ ఫ్రీడమ్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో, రిఫైన్డ్ ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఆగిపోతాయి. అవి ఆగిపోయాయంటే మనకి ఇక్కడ ఆయిల్ రేట్స్ పెరిగిపోతూ ఉంటాయి గణనీయంగా. రోజు రోజుకి 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 250, 300 ఒక ఆయిల్ ప్యాకెట్ ధర పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ గల్ఫ్ దేశాల నుంచి వస్తూ ఉంటుంది, ఖర్జూరాలు అక్కడి నుంచి వస్తూ ఉంటాయి, ఇక్కడి నుంచి బియ్యం అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వస్తువులు ఇక్కడికి రావాలి. ఇదంతా కూడా మొత్తం కూడా ఒకదానికొకటి చైన్ లింక్ అయి ఉంది. సో రానున్న రోజులు కొంచెం కష్టకాలంగానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ 3 దేశాలే కాదు, ఆ 3 దేశాలకి ఇంటర్లింక్ అన్ని దేశాలు కనెక్ట్ అయి ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఇంకో దాని మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా పెట్రోల్ కుదిరినంత వరకు సేవ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఎల్పిజిని ఎలాగైతే మనం సేవ్ చేస్తూ
ఒక కొంత మేరకు వాడుతూ ఉన్నాం. కొన్ని హోటల్స్ బయట కట్టెలు పొయ్యి పెట్టి వాడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ క్రైసిస్, ఈ విపత్కాలం వెళ్ళేంత వరకు కూడా మనం కూడా ఈ అనవసరమైన తిరుగులు ఆపేసి కొంత మేరకు ఆ పెట్రోల్ డీజిల్ మనం కానీ సేవ్ చేయగలిగితే ఈ యుద్ధం ఇంకో 15 రోజులు కొనసాగే అవకాశం ఉంటే తెలుస్తుంది. ఈ 15 రోజులు కనుక మనం సేవ్ చేయగలిగితే రాను రోజులు యథావిధిగా పాత రేట్లోనే మనకి ఈ ఫ్యూల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఉన్నదంతా కూడా ఈ 30 డేస్ రిజర్వేషన్ మన దగ్గర ఉన్న ఫ్యూల్ ఏదైతే ఉందో అది కనుక ఇప్పుడు అయిపోతే ఈ 10-15 రూపాయలు పెంపుతో పెట్రోల్ అయితే అయిపోదు, ఎక్కడ అవ్వబోదు, తెప్పిస్తూ ఉంటారు వేరే దేశం నుంచి, రష్యా నుంచి వస్తూ ఉన్న ఆయిల్, కానీ రేట్ పెరుగుతుంది. ఆ రేట్ ఒక్కసారి పెరిగితే అన్ని వస్తువులు పెరుగుతాయి. పెరిగిన రేట్లు మళ్ళీ తగ్గినట్టు చరిత్ర లేదు, అవి అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ 15 రోజులు ఒక లాక్డౌన్ అనుకోండి. గతంలో కరోనా టైంలో ఇలాగే లాక్డౌన్లో మనకున్న దాంట్లోనే తింటూ డబ్బులు వేస్ట్ చేయకుండా, వస్తువులు అనవసరంగా వేస్ట్ చేయకుండా బయట తిరుగులు బంద్ చేసుకొని ఎలాగైతే సేఫ్గా ఉన్నామో ఈ 15 రోజులు కూడా మన దగ్గరున్న నిత్యావసర సరుకుల్ని అలాగే వాడుకుంటూ ఇంధనాన్ని సేవ్ చేసుకోగలిగితే ఈ 15 రోజులు కనుక దాటగలిగితే యథావిధిగా తుఫాన్ వచ్చి వెళ్ళిపోయినట్టుగా యథావిధిగా అంతా నార్మల్ అయ్యే అవకాశం ఉంది. మీకేమనిపిస్తుంది అంతా చూశాక? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.